హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారు. నేను సప్త శనివారాల వ్రతం చేస్తున్నా అని మీ అందరికీ తెలిసిన విషయమే. సో జర్నీని మీతో కూడా షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎవ్రీ వీక్ మార్నింగ్ లేచి తలస్నానం చేసి పూజకి అన్నీ రెడీ చేసుకుంటాం. సప్త శనివారాల వ్రతం ఓన్లీ లేడీసే చేయాలా అంటే నో, నాట్ ఎట్ ఆల్. దంపతులు, పిల్లలు, మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ చేసుకోవచ్చు. వీళ్ళు మాత్రమే చేయాలి అని అసలు ఎవరు చెప్పలేదు. పూజ కంప్లీట్ అయ్యాక ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఒక్కదాన్నే చేసుకోవాలి అన్ని పనులు అంటే లేట్ అయిపోతుంది. సో మా బావ కూడా హెల్ప్ చేస్తున్నాడు. హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి పనులు చేసుకోవడంలో తప్పు లేదు, కానీ భార్య కూర్చొని హస్బెండ్తో పని చేయిస్తేనే తప్పు. యాక్చువల్గా ఇంట్లో పూజ మగవాళ్ళు చేస్తేనే మంచిది. ఎందుకంటే మన మ్యారేజ్ టైంలో భర్త మాట ఇస్తాడంట, నా పాప పుణ్యాల్లో భార్యకి పావు వంతు, నాకు పావు వంతు, నా పిల్లలకి సగభాగం ఇస్తా అని. సో హస్బెండ్ పూజ చేస్తే ఇంట్లో అందరికీ పుణ్యం ప్రాప్తిస్తుంది. ఈ వీడియో మీ హస్బెండ్కి షేర్ చేసి పూజ నువ్వే చేయని చెప్పండి. నేను చెప్పాను కూడా చెప్పండి. సప్త శనివారాల వ్రతం స్టార్ట్ చేసే ముందు మనకు ఎన్నో డౌట్స్ ఉంటాయి. ఈ వీడియో వల్ల మీకు కొంచెమైనా క్లారిఫికేషన్ వస్తుంది అనుకుంటున్నా. మనకు కావాల్సినవి వైట్, రెడ్ అండ్ ఎల్లో జాకెట్ పీసెస్. వైట్ జాకెట్ పీస్ని పసుపులో ముంచి కాసేపు ఎండకు ఆరనిచ్చాక 4 sides కుంకుమ బొట్టు పెట్టి అందులో కొంచెం కుంకుమ, పసుపు వేసి 7 యాలకులు, లవంగాలు, ఖజూరాలు వేయాలి. కొంతమంది కర్పూరం వేస్తారు. మనం 7 weeks ఉంచాలి కదా, స్మెల్ రాకుండా ఉండడానికి వేస్తారు అంతే. మనకు ఉన్న కోరికలు చెప్పుకుంటూ ఆ ముడుపుని కట్టి దేవుడి దగ్గర పెట్టాలి. రెడ్ జాకెట్ కలశానికి, ఎల్లో కలర్ పీట పైన వేయడానికి. తులసి, మల్లెపూల మాల, కొబ్బరికాయలు 2, అక్షంతలు, కుంకుమ, పసుపు, అగరబత్తులు, కర్పూరం, గంధం, తమలపాకులు అండ్ ఫ్రూట్స్. ఈ వ్రతంలో మెయిన్గా వచ్చి 7 దీపాలు. వాటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. బియ్యం పిండిలో కొంచెం బెల్లం, ఆవు నెయ్యి, ఆవు పాలు పోసి పిండిలాగా కలుపుకొని దీపాలు చేసుకోవాలి. ఒక తమలపాకుకు గంధం, కుంకుమ బొట్టు పెట్టి ఈ పిండి దీపాన్ని అందులో పెట్టాలి. గుర్తు పెట్టుకోండి, ఈ వ్రతంలో ముఖ్యమైనది భక్తి. మంచి మనసుతో, నమ్మకంతో దేవుడి పైన భారం వేసేయండి. 4th week కంప్లీట్ అయ్యాక మా పెద్ద బావ వాళ్ళు అనుకోకుండా స్వర్ణగిరికి వెళ్దామని కాల్ చేశారు. ఆ వెంకటేశ్వర స్వామియే రప్పించుకుంటున్నారేమో అని స్టార్ట్ అయిపోయాం. అవును, వ్లాగ్ చేస్తున్నా, పెద్ద లాంగ్ వ్లాగ్. చెప్పు, వీఆర్ గోయింగ్ స్వర్ణగిరి అని చెప్పు. ఆ రోజు ఈవినింగ్ స్టార్ట్ అవుతున్నాం కాబట్టి పూజ సామాన్లు అన్నీ ఆ దేవుడి సన్నిధిలో వేసి వద్దామని అన్నీ తీసేసాం. ఏందే నేను చెప్పులు వేసుకోవడం మర్చిపోయినా వీడియో రికార్డింగ్లో పడి. స్టెప్స్ దిగుతున్నప్పుడు నా చెప్పుల సౌండ్ వినాలి. ట్యాప్ ట్యాప్ అని వస్తూనే ఉంది. ఆ సౌండ్ విని చెప్పొచ్చు చాము స్టెప్స్ దిగుతుంది అని. ఇంకా అక్కడి నుండి స్వర్ణగిరికి స్టార్ట్ అయ్యామా. ఫాస్ట్గా వెళ్ళాలి అనే టెన్షన్లో వ్లాగ్ తీస్తూ చెప్పులు వేసుకోవడమే మర్చిపోయా. ఏందిరా అది? అన్నయ్య డ్రెస్ వేసుకున్నావా? డ్రెస్ లేదని. ఎవరి డ్రెస్? ఇయాను కిట్టినా ప్లీజ్ ఒక్కసారి ఇయ్యనవా? ఇక్కడ ఇడికి వచ్చా ఇయ్యాను. పనులు ఊసిపోతున్నాయి. నువ్వు బండి పక్కకు పెట్టేసాయి. అయితే ఏమైంది? చెప్పులు వేసుకోవేందే? ఓక చెప్పులు కార్లు వేసిపోదాం. దా ఆగా.
నేను వీడియో ఆన్ చేస్తే చాలు మా వాళ్ళు హాయ్ చెప్పడానికి రెడీగా ఉంటారు. బాగా గాజులు కూడా వేసుకొని వెళ్ళి నడ అంటే సెట్ చేసుకోకుండా ఇక గాజులు వేసుకొని వచ్చిన. మీ అక్క అయితే పెద్ద పాపనామం అయిపోయింది. మ్యాట్ దొక్కితే స్నానం చేయంటుంది, చైర్ ముట్టుకుంటే స్నానం చేయంటుంది అంటుండే. అదే కుషికి స్నానం చేయించింది. నువ్వు చేసినావా స్నానం? గుడ్ గర్ల్ నాన్న, నువ్వు వెరీ గుడ్ గర్ల్. తీసుకొచ్చిన పెద్ద మమ్మీ చేపించిందా? మోసుకున్నావా? ఎట్లా మోసుకున్నా? అట్లా మోసుకున్నావా? స్నానం చెప్పి సోబర్ తోడిచి రమ్మని టవల్ తోటి ఏ అన్న తోడిచిండు రూపేష్ అన్ననా. మేము టోల్గేట్ దగ్గరికి వెళ్ళామా, ఎంతమంది ఉన్నారో. నాకు అనిపించింది కదా వీళ్ళందరూ స్వర్ణగిరికే పోతున్నారు అని. స్వర్ణగిరి మాత్రమే అని కాదు కానీ యాదాద్రి కూడా అయి ఉండొచ్చు. ఫైనల్లీ వి రీచ్డ్. బావ పార్క్ చేయడానికి వెళ్ళాడు, మేము వెయిటింగ్ అన్నమాట. అక్క ఈ గ్యాప్లో మీకు ఒకటి చెప్తా, తిను మా తోటికోడలు అనుకుంటున్నారు కదా. ఎస్, మీరు అనుకుంది నిజమే. కానీ తోటికోడలు అయ్యే కంటే ముందు తను నా అక్క. అక్క అంటే మా పెద్దమ్మ వాళ్ళ కూతురు, మా మమ్మీ వాళ్ళ అక్క కూతురు. అంటే మేము కజిన్స్, సిబ్లింగ్స్ని మ్యారేజ్ చేసుకున్నాం అన్నమాట. వెళ్ళిన వెంటనే ఫోన్స్ అన్ని కౌంటర్లో పెట్టేసి హాయిగా దర్శనం చేసుకొని బయటికి రాగానే ఆ నైట్ వ్యూ ఎంత బాగుందో. ఓం నమో వెంకటేశాయ అనే శబ్దం ఇంకా మంచి వైబ్ ఇచ్చింది. మమ్మీ డాడీ రావాలి వీడియోలో. పాజ్ చేయాలా? నువ్వు ఏం పాజ్ చేయకు. వీడియో తీయచ్చు. హాయ్. అలా కాసేపు వేవ్ ఎంజాయ్ చేసి ఫోటో సెక్షన్ స్టార్ట్ చేసాం. స్వర్ణగిరి అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి? ఈ ప్లేస్. మ్యాక్సిమం పీపుల్ ఈ ప్లేస్ని చూడడానికి స్వర్ణగిరి వస్తారు. ఐ థింక్ ఇక్కడికి వచ్చి చూస్తే ఒక్క ఫోటో తీసుకుందామన్నా ఆల్ ఆర్ బిజీ ఇన్ టేకింగ్ పిక్చర్స్. అది చూసాక ఫోటో తీసుకోవాలన్న మూడు, ఉత్సాహం అన్నీ సర్వనాశనం అయిపోయాయి. మేము ఆ మ్యారేజ్ యానివర్సరీకి వచ్చినప్పుడు ఈవినింగ్ వెళ్ళిపోయాం, కానీ ఈవినింగ్ వివే బాగుంటుంది అని నా ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు. ఈసారి ఈవినింగ్ కూడా చూసేసాం. ఇట్స్ రియల్లీ అమేజింగ్ యూనో. అలా అంతా తిరిగి చూసి పిల్లలకు చూపించుకొని రిటర్న్ అయ్యే టైంలో వాటర్ తీసుకెళ్దాం అనుకున్నాం. మా బావ తీసుకొస్తా, మీరు ఆగండి అని చెప్పారు. సో మేము కొంచెం సైడ్కి వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఎంత వెయిట్ చేసినా కూడా మా బావ మాత్రం రావట్లేదు. ఎందుకబ్బా అని వెళ్ళి చూస్తే అక్కడికి వచ్చిన భక్తులందరూ వాటర్ తాగొచ్చా అని బాటిల్ తీసుకొని వాటర్ తాగుతున్నారు. ఒకటి తర్వాత ఒకటి తాగుతూనే ఉంటే ఇంకెక్కడొస్తారబ్బా మా బావా ఇలా మీరు ఇచ్చుకుంటూ పోతే అందరు అడుగుతూనే ఉంటారు, మనకి లేట్ అయిపోతుంది, తొందరగా వచ్చేయండి అని చెప్తే, బావా తొందరగా అంటే ఎవరికి ఇవ్వకండి బాటిల్. కాసేపు ఆగి ఆయన కూడా వచ్చేసారు. వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది అని మా అక్క పులిహోర చేసుకొని తెచ్చింది. ఎంత ముందు జాగ్రత్తనో. అయినా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో మ్యాక్సిమం ఇలానే ఉంటాం కదా. అందరం కొంచెం కొంచెం ప్లేట్స్లో పెట్టుకొని ఆ దేవుడి సన్నిధిలో అలా పులిహోర తింటుంటే ఆ చల్లగాలిలో ఎంతో హాయిగా అనిపించింది. మా ఖుషికి బాగా నచ్చింది అనుకుంటా. మళ్ళీ మళ్ళీ పెట్టించుకొని మరీ తిన్నది. మాట్లాడతలేదా? పలకలు పీచిన పలకలు చూడు. ఖుషి పలకవా నువ్వు? ఖుషి లేవు చూడు. ఇప్పుడు ఖుషి లేవు.
లేచినావా దొంగ ఫుల్ నిద్ర పోయిందాగో అవ్వ అవ్వ కళ్ళు మూసుకున్నావు చూడగో అవ్వ లేపు లేస్తామా చూస్తా. లేపుతా లేవ చూడు కళ్ళు మూసుకున్నదాగో ఖుషి అవ్వ లేచలేదు ఖుషి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇంటికి రీచ్ అయ్యేసరికి 12:30 అయింది. నెక్స్ట్ డే సండే కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే నా ఆఫీస్లో నిద్రపోవాల్సి వస్తుండే. ఇంకా 8th వీక్ వ్రతం కంప్లీట్ అయ్యాక స్వామికి స్పెషల్ పూజ చేసి నైవేద్యం పెట్టి ప్రసాదం పంచాలి. వీలైతే అన్నదానం చేస్తే పుణ్యం అని చెప్తారు. సో ఒక 5 మెంబర్స్ ముత్తైదులకి పసుబొట్టు ఇచ్చి అన్న ప్రసాదం ఇద్దాం అనుకున్నా. వంట అంతా మా చెల్లియే చేస్తా అన్నది. సో నేను వెజిటేబుల్స్ కటింగ్ చేసి ఇస్తున్నా అన్నమాట. ఇది కూడా చేయకపోతే ఇంకా నా పని అంతే, ఏదో విలన్ని చూసినట్టు చూస్తుంది. వంటలు అన్నీ రెడీ చేసుకొని పూజ కోసం అన్ని సిద్ధం చేసుకున్నాం. వెంకటేశ్వర స్వామి ఫోటోతో పాటు లక్ష్మీదేవి ఫోటో ఉంటే చాలా మంచిది. సో నేను ఇద్దరి ఫొటోస్ పెట్టుకొని పూజ చేస్తున్నా. అరే ఏ ఒక్క మొక్కలో తీసుకున్నాడు. చూపి నీ ఫింగరే పడుతుంది అడ్డం. ఇంత పండుగ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, విష్ణు సహస్రనామం లేదా గోవిందనామాలు చదువుకుంటూ పూజ చేయాలి. పూజ కంప్లీట్ అయ్యాక పూజకు వచ్చిన వాళ్ళకి పసుబొట్టిచ్చి అన్నప్రసాదాలు ఇచ్చి మేము కూడా ప్రసాదాలు తీసుకున్నాం. అనుకున్న కోరిక నెరవేరుతుందో లేదో నాకు తెలీదు, కానీ నెరవేరినా లేకున్నా నేనైతే హ్యాపీయే. బికాజ్ ఆయనకు వడ్డీ వారంతో కలిపి 8 వారాలు పూజ చేసుకున్నా. ఇంతకంటే ఇంకేం పుణ్యం కావాలి, మీరే చెప్పండి. ఐ హోప్ యూ పీపుల్ లైక్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ఓం నమో వెంకటేశాయ అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏం చేసిండు నాన్న? ఏం చేసిండు? నిన్ను వదిలిపెట్టిపోయినా సారీ చెప్పినా కదా. బయట వర్షం వస్తుంది నాన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.
వంట అంతా మా చెల్లియే ప్రిపేర్ చేస్తా అన్నది. సో నేను వెజిటేబుల్స్ కటింగ్ చేసి ఇస్తున్నా. ఇది కూడా చేయకపోతే ఇంకా నా పని అంతే, ఏదో విలన్ని చూసినట్టు చూస్తుంది. వంటలు అన్నీ రెడీ చేసుకొని పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకున్నాం. వెంకటేశ్వర స్వామి ఫోటోతో పాటు లక్ష్మీదేవి ఫోటో కూడా ఉంటే చాలా మంచిది. సో నేను ఇద్దరి ఫోటో పెట్టుకొని పూజ చేసుకున్నా. వెంకటేశ్వర అష్టోత్తరం, విష్ణు సహస్రనామం లేదా గోవిందనామాలు చదువుకుంటూ పూజ చేయాలి. పూజ కంప్లీట్ అయ్యాక పూజకి వచ్చిన వాళ్ళకి పసుబొట్టు ఇచ్చి అన్నప్రసాదాలు ఇచ్చి మేము కూడా ప్రసాదం తీసుకున్నాం. అనుకున్న కోరిక నెరవేరుతుందో లేదో నాకు తెలీదు, కానీ నెరవేరినా లేకున్నా నేనైతే హ్యాపీయే. బికాజ్ ఆయనకు వడ్డీ వారంతో కలిపి 8 వారాల పూజ చేసుకున్నా. ఇంతకంటే ఇంకేం పుణ్యం కావాలి మీరే చెప్పండి. ఐ హోప్ యూ పీపుల్ లైక్ ద వీడియో. ప్లీజ్ ఐ హోప్ యూ పీపుల్ లైక్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ఓం నమో వెంకటేశాయ అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.